వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కొద్దిగా భూతాల గురించి, కొద్దిగా వాల్కెనోస్ గురించి, కొద్ది చందమామ గురించి నేర్చుకున్నా. మీకు కూడా షేర్ చేస్తా. ఫస్ట్ మనం భూతాల గురించి కొద్దిగా తెలుసుకుందాము. భూతల్లి ఒక ప్లానెట్, ఎందుకంటే తన చుట్టూ తను తిరిగిద్ది, మళ్ళీ ఒక స్టార్ చుట్టూ తిరిగిద్ది కాబట్టి ఒక ప్లానెట్ అంటారు. భూతల లోపల ఎక్కువ ఏమున్నాయి? రాళ్ళు, నీళ్లు, మళ్ళీ గాలి ఉంది. మళ్ళీ పైన ఏమో క్రస్ట్ అంటారు, గట్టిగా అయిపోయింది. అంతకుముందు బాగా వేడిగా ఉండేది అక్కడ, ఇప్పుడు కూల్ ఆఫ్ అయిపోయి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం చందమామ గురించి కొద్దిగా తెలుసుకున్నాం. చందమామ ఒక శాటిలైట్ అంట, ఎందుకంటే తన చుట్టూ తను తిరిగిద్ది. అయితే సన్ చుట్టూ, స్టార్ చుట్టూ తిరిగిద్దా? తిరగదు, ఒక ప్లానెట్ చుట్టూ తిరిగిద్ది కాబట్టి శాటిలైట్ అంటాము. చందమామ ఎట్లా తయారయ్యింది? అంతకుముందు సూర్యుడి చుట్టూ రాళ్ళు తిరుగుతా ఒక బాల్ లాగా అయినాయి. ఆ బాల్ అప్పుడు వేడిగా ఉండేది. అదే అంతకుముందు భూతల్లి. అప్పుడు ఒక ప్లానెట్ వచ్చి, ఏదో ప్లానెట్ వచ్చి భూతల్ని గుద్దింది. దానిలో అప్పుడు ఉండే రాళ్ళన్నీ భూతల్లి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ కలిసి ఒక బాల్ లాగా అయింది. అదే చందమామ. చందమామ ఎందుకు పిలుస్తారంటే భూతల్లికి తమ్ముడు కాబట్టి చందమామ అని పిలుస్తారు. అయితే భూతల్లి అని ఎందుకు పిలుస్తారంటే మళ్ళీ సూర్యుడి దగ్గర వచ్చే రేస్ని మనకి ఎక్కువ రాకుండా కాపాడేది భూతల్లే, మనల్ని మోసేది భూతల్లే, అవన్నీ తిండి ఇచ్చేది భూతల్లే, అవన్నీ చేసేది భూతల్లే. అందుకే మనం భూతల్లి అని పిలుస్తాము. చందమామ లోపల రాళ్ళు ఉంటాయి, మళ్ళీ కొద్దిగా ఐస్ ఉంటుంది, మళ్ళీ చాలా తక్కువ గాలి ఉండిద్ది. భూతల్లిలో ఎక్కువ క్రేటర్స్ ఉండవు. ఎందుకు అంటే భూతల్లికి పైన ఒక లేయర్ ఉండిద్ది. ఇప్పుడు ఏమైనా ఆస్ట్రాయిడ్స్ వచ్చినాయి అనుకో, మళ్ళీ వాటికి అక్కడే కాల్ చేసి చిన్నగా చేసేసి పంపించింది. పెద్ద ఆస్ట్రాయిడ్స్ వస్తే కానీ ఇప్పుడు చందమామ ఉందనుకో, దానికి అట్లా లేయర్ ఏమి ఉండదు కాబట్టి అవి పెద్ద క్రాక్స్ ఎక్కువ ఉంటాయి దాని క్రేట్స్. మళ్ళీ మార్స్కి కూడా అట్లనే ఉండేది క్రేట్స్. మ్యాగ్మా అంటే ఏంటంటే భూతల కింద రాళ్ళు, భూతలి వేడికి అది కరిగితే అది మ్యాగ్మా అంటారు. కొండల కింద కొన్ని ఖాళీ స్పేసెస్ ఉంటాయి, దాని పేరు ఏంటంటే ఛాంబర్ అంటారు. దాని లోపల మ్యాగ్మా పోతా ఉంటుంది. అది ఫిల్ అయిపోయింది అనుకో, అది బయటికి రావాలి అని ఎక్కువ ప్రెషర్ అయిపోయింది. ఇంకా నేను ఖచ్చితంగా బయటికి రావాలనుకునేది. అందుకే అప్పుడు బాగా గట్టిగా వచ్చి ఒక హోల్ ఎక్కడో ఒకటి ఖచ్చితంగా చేసుకొని చిమ్మిది బయటికి. అదే వాల్కానోస్. ఎరప్షన్ అంటే ఏంటిది అని తెలుసుకుందాం. ఎరప్షన్ అంటే గ్యాస్ అయినా, మాల్టన్ మ్యాగ్మా అయినా, మళ్ళీ సాలిడ్ రాక్ అయినా బయటికి వాల్కానో నుంచి బయటికి చిమ్మింది అనుకో, అది ఎరప్షన్ అంటారు. కొంచెం ఎరప్షన్ బ్లాస్ట్ లాగా పేలినట్టు వచ్చింది, కొన్నిసార్లు లావా ఫ్లో అవుతా వచ్చింది, కొన్నిసార్లు బాగా వేడిగా ఉండే బూడిద ఎయిర్లో అట్లా కలిసిద్ది, కొన్నిసార్లు మడ్ సైడ్స్ లాగా పోయిద్ది. పైన ఇట్లా బ్లూ ప్లానెట్ లాగా కనిపించింది, లోపల బాగా వెచ్చగా ఉండిద్ది. ఇక్కడ అంతా ఇక్కడ మ్యాగ్మా ఉంది కదండి, ఇక్కడనే బయటికి రావాలి అని చూస్తూ ఉండిద్ది. ఇక్కడ చిన్న కొండలు, ఇక్కడ కొండల్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడ మ్యాగ్మా బయటకు వస్తూ ఉంది. భూతల్లిలో సగం కన్నా ఎక్కువ వాల్కానోస్ ఎక్కడ వచ్చినాయంటే పెసిఫిక్ ఓషన్ సైడ్లో వచ్చినాయి. మళ్ళీ ఎర్త్క్వేక్స్ కూడా ఎక్కువ అక్కడ వస్తాయి. అక్కడ రాళ్ళు చూసారనుకో, అక్కడ నల్లగా ఉంటాయి, మళ్ళీ గరుగ్గా రఫ్గా ఉంటాయి, ఎందుకంటే అవన్నీ వాల్కానోస్ నుంచి వచ్చినాయి. మామూలు చూసారనుకో, మామూలు బీచ్ల్లో అవన్నీ తెల్లగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ వాల్కానోస్ అంటే తెలుసుకుందాము. రెడ్ వాల్కానోస్ అని ఉంటాయి. రెడ్ వాల్కానోస్కి ఎక్కువ లావా ఉండిద్ది, తక్కువ గ్యాస్ ఉండిద్ది. గ్రే వాల్కానోస్ ఉంటాయి. గ్రే వాల్కానోస్కి ఎక్కువ గ్యాస్ ఉండిద్ది, తక్కువ లావా ఉండిద్ది. ఇంకొక వాల్కానో ఉండిద్ది, దానికి రెండు ఉంటాయి. ఇప్పుడు మనం ఏది డేంజరస్ అని చూద్దాం. ఇప్పుడు రెడ్ ఉంది, గ్రే ఉంది, రెండు కలిసి అనుకో,
రెండు కలిసిన డేంజరస్. ఎందుకు అంటే దానికి రెండు ఒక పక్క ఒకటేమో యాష్ ఏమో ఒక క్లౌడ్ లా చేసిద్ది, లావా ఏమో స్ప్రే అవుట్ అవుతా చిమ్మిద్ది, మళ్ళీ సాలిడ్ రాక్స్ ఏమో బయటికి ఎక్కడొక్కడ కొట్టుకొని పోయిద్ది. అందుకే అది బాగా అంటే రెండింటికన్నా ఎక్కువ డేంజరస్. ఇప్పుడు రెడ్ మళ్ళీ గ్రే చూసామనుకో, గ్రే డేంజరస్ ఎక్కువ. ఎందుకు అంటే గ్రే పొగలాగా వచ్చేసిద్ది, పొగలాగా వస్తే రెస్క్యూ అవ్వలేము, ఎందుకంటే ఆ పొగ స్మెల్ అవన్నీ. అందుకే గ్రే కూడా డేంజరస్. ఇప్పుడు మనం స్టేట్స్ తెలుసుకుందాం, వాల్కనో స్టేట్స్. ఫస్ట్ స్టేట్ ఏంటంటే యాక్టివ్ అంటే 10,000 years లోపల జరిగింది అంటే యాక్టివ్ అంటారు. డార్మెంట్ అని ఉండిద్ది. డార్మెంట్ అంటే 10,000 years ముందు జరిగింది, ఇంకా జరగలేదు, అయితే ఎప్పుడు జరగచ్చు అనుకుంటారు. ఎక్స్టింక్ట్ వాల్కనో అని ఉంది. ఎక్స్టింక్ట్ అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎప్పుడో ఎరప్ట్ అయింది, ఇంకా ఎరప్ట్ అవ్వలేదు అంటే ఎక్స్టింక్ట్ వాల్కనో అంటారు. అందుకే సైంటిస్టులు ఇంకా ఎరప్ట్ అవ్వదు అనుకుంటున్నారు, అయితే ఎవ్వరు ఖచ్చితంగా ఎరప్ట్ అవ్వదు అని చెప్పలేరు, అది మేబీ అవ్వచ్చేమో. ఇప్పుడు మనం వాల్కనోస్ వల్ల గుడ్ థింగ్ తెలుసుకుందాము. వాల్కనోస్ వచ్చినప్పుడు సముద్రంలో వచ్చినాయి అనుకో, ఎక్కువ వచ్చిందనుకో, అప్పుడు అది కూల్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక ఐలాండ్ లాగా మారిద్ది. మళ్ళీ వాల్కనోస్ న్యూట్రియన్స్, మినరల్స్ అవన్నీ తీసుకొస్తాయి. మళ్ళీ బయోడైవర్సిటీని కూడా, కొత్త బయోడైవర్సిటీని తీసుకొస్తుంది. మళ్ళీ కొన్నిసార్లే కొన్ని క్రిస్టల్స్ తీసుకొస్తాయి, అంటే వైట్ క్రిస్టల్స్, గ్రీన్ క్రిస్టల్స్ అట్లాంటివి తీసుకొస్తాయి. ఇదంతా గుడ్. బ్యాడ్ థింగ్ ఏంటంటే వాల్కనోస్ వచ్చినప్పుడు దానికి హీట్, గ్యాస్ అవన్నీ ఉంటుంది కదా, అయ్యే బయోడైవర్సిటీని అంతా చంపేసిద్ది. ఎందుకంటే ఆ గ్యాస్ వేడి నిప్పు ఉండిద్ది కదా, అందుకే అదంతా డెస్ట్రాయ్ చేసేసిద్ది. అది బ్యాడ్ థింగ్. మనం బాడీ గురించి చదువుకునే వాళ్ళని డాక్టర్స్ అంటాం కదా, అట్లనే వాల్కనోస్ గురించి చదువుకునే వాళ్ళని వాల్కనాలజిస్ట్ అంటాము. వాళ్ళు ఎక్కువ విజిట్ చేస్తారు వాల్కనోస్ వచ్చినప్పుడు. మళ్ళీ శాంపిల్స్ తీసుకొని అవి టెస్ట్ చేసి అప్రాక్సిమేట్గా చెప్తారు, అంటే ఇప్పుడు ఆగిద్దా లేకపోతే ఇంకా యాక్టివ్గానే ఉందా అట్లా చెప్తారు. ఇంట్లోనే వాల్కనోస్ ఎట్లా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బై ఫ్రెండ్స్.